ఇంక ఇదైతే ఈరోజు మార్నింగ్ టు నైట్ కుకింగ్ రొటీన్ అండి. ఉదయాన్నే అయితే నూడిల్స్ అయితే ఉడకబెడుతున్నాను. పాపొచ్చేసి స్కూలుకి నూడిల్స్ తీసుకెళ్తానందనమాట. ఈ రెసిపీ అయితే తనదే. ఆల్రెడీ ఒకసారి ఇంట్లో చేసింది. దానికి బా నచ్చిందని చెప్పేసి, ఇంక తన ఫ్రెండ్స్‌కి తీసుకెళ్తానని చెప్పేసి చేస్తూ ఉందనమాట. మధ్య మధ్యలో నేను హెల్ప్ చేయడానికి వెళ్తున్నా కూడా వద్దని చెప్పేసి వీలైనంత వరకు తనే చేసింది. ఇంక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే రాగి జావ అయితే కాస్తున్నాను ఒక పక్కన. నూడిల్స్ ఉడికించేసిన తర్వాత వాటర్ అంతా వంపేసి సోయా సాస్ మిక్స్ చేసి పక్కన పెట్టేయాలండి. ఆనియన్ వేపిన తర్వాత ఎగ్ కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మ్యాగీ మసాలా, పెప్పర్ పౌడర్ వేసి బాగా వేపిన తర్వాత రుచి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకుని ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలిపేయాలండి. ఇంక ఇద్దరికీ అయితే బాక్స్ పెట్టేశాను. తనకు కొంచెం ఎక్కువగానే పెట్టమందని ఎక్కువైతే పెట్టాను అనమాట. ఇంక రాగి జావ అయితే తనకి బాక్స్లో వేసి ఇచ్చేసాను. ఇంకా బాదం పాలు అయితే కలుపుతున్నానండి మార్నింగ్ నాకు మా ఆయనకి అని చెప్పేసి. ఇది పౌడర్ చేసిన దగ్గర నుంచి కాఫీ తగ్గిపోయింది అనమాట. ఇది ఎక్కువగా తీసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇంకా ట్రై చేయలేదంటే కనుక రెసిపీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. షార్ట్ కుకింగ్ రెసిపీస్లో అయితే ఉంటుంది. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశానండి. సాంబార్ పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఏదైనా ఫ్రై చేసి ఇంక ఈయన వెళ్ళిపోతాను త్వరగా అని చెప్పి అన్నారని చెప్పేసి 9కి వెళ్ళిపోయారనమాట. ఇంకా ములక్కాడ టమాటో కర్రీ చేసేసాను. రాత్రి నేను చపాతీని పచ్చెనపప్పు బంగాళదుంప కూర వండాను కదా, అవి అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మా ఆయనకి నాకు చపాతీ అయితే ఫ్రై చేస్తున్నాను. బంగాళదుంప కూర అయితే చాలా బాగుందండి. ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసాను కదా అని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో వచ్చేసి వేడి చేస్తున్నాను అనమాట. లాస్ట్ టైం ఒక సిస్టర్ అడిగారు ఎంతసేపు వేడి పెట్టాలని చెప్పి. మీరు 180లో 5 మినిట్స్ పెట్టండి సరిపోతుంది, వేడెక్కుతుంది అనమాట. తీసేటప్పుడు మాత్రం ఇటువంటి పట్టగారు పట్టుకుని తీయండి, లేదంటే ఖచ్చితంగా కాలే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మా ఆయనకి చపాతీ కర్రీ వేసి పెట్టేశాను. ఇంకా నూడిల్స్ వాళ్ళ అమ్మాయి గారు చేశారు కదా, కొంచెం టేస్ట్ చూడండి అని చెప్పేసి ఇచ్చానమాట. చాలా బాగున్నాయంట. ఆయన అయితే చెప్పారు. నేను కాసేపు ఆగిన తర్వాతే తిన్నాను అనమాట. వెంటనే అయితే తినలేదు. నిజంగానే చాలా బాగుంది రెసిపీ అయితేను. ఇంకా మా ఆయనకైతే బాక్స్ పెట్టేశానండి. ఏమైనా సాంబార్ లాంటివి, రసం లాంటివి కావాలనుకుంటే కనుక షాప్ పక్కనే ఆంధ్ర మెస్ ఉంది కాబట్టి కావాలితే తెచ్చుకుంటారనమాట. ఇంకా మనకి ఇండస్ వ్యాలీ వారు ఏం పంపించారంటే ఇడ్లీ పాత్రి, ఇంకా వచ్చేసి 3.5 లీటర్స్ కెపాసిటీ ఉన్న కుక్కర్ అయితే తీసుకున్నానండి. కౌంటర్ టాప్లో నేను మార్చాను కదా, నాకు నచ్చక మళ్ళీ అయితే మార్చేసాను అనమాట. ఇది బాగుంది అనిపించింది. ఇంకా పెళ్ళి వచ్చే టైంకి మగ్ కేక్ చేద్దామని చెప్పేసి గోధుమ పిండితో చాక్లెట్ మగ్ కేక్ వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. రెసిపీ కావాలనుకుంటే కనుక రెసిపీని కమెంట్ చేయండి, నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. వేడిగా చాలా బాగుందన్నమాట. ఈ రోజువారీ ఇది చేసినప్పుడు బయట వర్షం కూడా వచ్చిందా, చాలా బాగుంది. లోపల చాక్లెట్ అంతా మెల్ట్ అయ్యి, కాకపోతే ఏంటంటే టైం మాత్రం ఎక్కువ తీసుకున్నట్లు అనిపించింది. ఎందుకంటే మైక్రో ఓవెన్లో అయితే 1 మినిట్లోని మగ్ కేక్ అనేది తయారైపోతుంది. నేను చాలాసార్లు చేశాను. ఇంకా ఉదయం ఉన్న రైస్ ఎక్కువగానే ఉందన్నమాట. తినమంటే తినని చెప్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఒక 1/2 కేజీ చికెన్ తెప్పించి చికెన్ కర్రీ చేసి రైస్ అయితే అవగొట్టేసాను ఇంక రాత్రికి.